ఈ ఆస్తి పన్ను ప్రాతిపదిక మీద ఇంటి పన్ను తీసుకొచ్చారు. అందరూ కరోనాని ఇళ్లలో భయపెడతా ఉంటే వీళ్ళేమొచ్చి కార్పొరేషన్ ఆ రోజు లేదు, స్థానిక సంస్థ లేదు. స్థానిక సంస్థ లేని కాలంలో మీరేమొచ్చి గవర్నమెంట్ ఏమొచ్చి ఇల్లీగల్గా తీసుకొచ్చిన దాన్ని మీరేమొచ్చి లీగలైజ్ చేసి ఇప్పుడు వేసి మళ్ళీ అది కాకుండా ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో ఇంటి పన్ను డబుల్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ డబుల్ అయిన దానికి 15% మొన్న మార్చిలో పెంచారు, April 1 నుండి. దాన్ని ఇంకొక 20% ఆస్తి పన్ను వచ్చి మీరు అదనంగా తీసుకురండి అని చెప్పేసి కార్పొరేషన్లకి టార్గెట్ ఇస్తున్నారు. మీకు మీరేమొచ్చి రాష్ట్రం నుండి డబ్బులు పట్టుకెళ్ళిపోయి కార్పొరేషన్ దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయి కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వకపోగా ఇక్కడ ఉన్న కార్పొరేషన్లో ఉన్న ప్రజలపై నువ్వు భారాలు మోపడం అనేది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏమొచ్చి దాని మీద ఏ రకంగానూ మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడే పరిస్థితి అనేది ఉంటే ఇంత ఘోరంగా ఉండేది కాదు. ఈరోజు ఏమొచ్చి ఎంత అన్యాయం కాకపోతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి లేకుండా మున్సిపల్ కమిషనర్ లేని పరిస్థితి, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ లేని పరిస్థితుల్లో మనం ఏమైనా అడ్రస్ చేసి ఏమైనా సమస్యలను అడ్రస్ చేస్తే నాకు తెలియదని చేతులు ఎత్తేస్తున్నారు కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ గారు.